నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా, సహవాసమునరించు బలిపీఠమిది, సర్వమానవాళికి సంజీవి సిలువయే. సహవాసమునరించు బలిపీఠమిది, సర్వమానవాళికి సంజీవి సిలువయే. కరుణకు ఈ బలియే కారుణ్య రూపము, కరుణకు ఈ బలియే కారుణ్య రూపము. కరము శిరము మలచి నిన్ను కొలిచెదము, కరము శిరము మలచి నిన్ను కొలిచెదము. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. దైవార్చనలో తపకాల 5వ ఆదివారం ఆరాధనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతలందరి కొరకు సమర్పిద్దాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పొన్నపాటి మర్రెడ్డి, మరియ రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని పొన్నపాటి జ్ఞానరెడ్డి, మరియమ్మ, ఆశీర్వాదం రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొన్నపాటి శ్రీధర్ రెడ్డి, పరిమళ, అవినాష్ రెడ్డి, అనూహ్యరెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్వేత మేరీ, నివేద్ రెడ్డి, నిస్విక రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మిత్రాసనం లూర్దు మాతా చర్చి విచారణ, జరిపోతు ప్రకాశముకు మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు, ముఖ్యంగా మనుమడు ప్రణయ్ కరోనా నుండి స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తును దయచేయమని, మైకల్ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని విన్సెంట్ కుమార్, వత్సల, అనిల్ కుమార్, సుగమ్య, అనితరోశ్రాణి, మురళి, హృదయ మేరీ, సెల్వరాజు, జ్యోతిరత్నరాజు, ప్రణయ్, జోస్తన్మయ్, మైకల్, అభినవ్, చైతన్య, రోషన్, స్పందన, సంజన సమర్పిస్తూ ఉన్నారు. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న మారం రెడ్డి, గ్రేస్, నాన్సీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని మారం రెడ్డి బాలస్వామి, ఎం శ్రావణి సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. తపకాలంలో మరణాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు మరణం ఏ విధంగా పునరుత్థానం వైపు తీసుకువెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి మరణాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే, నీకు కష్టంగా ఉన్నట్లయితే ప్రభువుని నేర్పించమను. ప్రభువు నడిచాడు మనకు ముందుగానే ఈ శ్రమలు, మరణం అనే లోయల గుండా. మరి ఈరోజు నీ జీవితంలో అలాంటి కష్టాలే ఉంటే, మరణించడానికి నీవు ఆలోచిస్తూ ఉంటే,
ఎందుకంటే ప్రభు అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది ఫలించదు అని. ప్రియులారా, ప్రార్థన చేయి ఈ దివ్య బలి పూజలో. ప్రభువా, ఎన్నోసార్లు నేను భయపడ్డాను, మరణించడానికి నేను చాలా భయపడ్డాను, త్యాగాలు చేయడానికి ఇష్టపడలేదు, నాకే ఎందుకు అని నేను చెప్పాను. ఈ సమయంలో ప్రభువా నన్ను క్షమించు. ఈ దివ్య బలి పూజలో నీ శరీర రక్తాలతో మమ్మల్ని పావనం చేశావు, నిత్య జీవితాన్ని దయచేశావు, నీ మరణం ద్వారా పునరుత్థానాన్ని మాకు ప్రసాదించావు. ఒకసారి ఆ ప్రభుని ప్రార్థన చేసుకుంటూ, గత జీవితంలో మనము వెనుకాడినందుకు, మరణించడానికి, త్యాగం చేయడానికి ప్రభుని క్షమించమని ఈ దివ్య బలి పూజలో మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి మీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. నేను వారి పాపములను మన్నింతును. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువుననైనను వారు నా నిబంధనను మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగువానికి దేవుని తెలుసుకునమని బోధింపనక్కరలేదు. అలుపులు అధికులెల్లరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి పాపములను మన్నింతును, వాడిని జ్ఞప్తియందుంచుకొనను. ఇవి ప్రభుడనైన నా పలుకులు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. దేవా దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మల హృదయమును సృజింపుము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరు. దేవా దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మల హృదయమును సృజింపుము.
దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ దేవా, దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మల హృదయమును సృజింపుము. రెండవ పఠనము. ఆయన విధేయుడై ఉండుట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువిట్లనుచున్నాడు, నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించవలను, అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడు ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 12 వచనాలు 20 నుంచి 33 వరకు. ఆ కాలములో పాస్కా పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనేది. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పున్నది ఏమన, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించవలను, అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము, లేదా నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపు అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచదను. అక్కడ ఉన్న జనసమూహం అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమిపై నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. మార్టిన్ లూథర్ కింగ్ గురించి మీరు వినే ఉంటారు. ఆయన నల్ల జాతీయులకు సమాన హక్కుల గురించి పిలుపు ఇచ్చిన సందర్భంగా ఆయన ఇంటి మీద కొంతమంది రాళ్ళు రువ్వారు. అద్దాలు పగలగొడుతూ ఉన్నప్పుడు ఆయన అలబామాలో, రాష్ట్రంలో, తన సొంత రాష్ట్రము అలబామాలో తన ఇంటి దగ్గర వంటగదిలో ఈ విధంగా ప్రార్థన చేశాడు, మోకాళ్ళ మీద నిలబడి. తన భార్య పిల్లలు ప్రమాదంలో పడ్డారు. అప్పటికే ఆయన విద్యావంతుడు, మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఈ సమయంలో తనను, భార్య, పిల్లలను ఇలాంటి ఆపదకు గురి చేయడం సబబేనా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు.
అయితే ఆ తరువాత నిర్ణయించుకున్నాడు, దేవుని చిత్తము ప్రజా శ్రేయస్సు తనకు ప్రథమము, ఆ తరువాతే తన రక్షణ, తన కుటుంబ రక్షణ. అంటే ఆయన చనిపోవడానికి సిద్ధమయ్యాడు. మనందరికీ తెలుసు ఆ తరువాత ఏం జరిగింది. నల్ల జాతీయులకు స్వేచ్ఛ, సమాన హక్కులు వచ్చాయి. సువార్తని నశిస్తే అది అధికముగా ఫలించును. యేసు ప్రభువే ఆయన అంటున్నాడు, నేను భూమిపైకి ఎత్తబడినప్పుడు, శిలువ మీద మరణము పొందినప్పుడు, నేను అందరి కోసం మరణించినప్పుడు, నేను దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో నెబుకద్నెజరు చూస్తూ ఉన్నాడు ఒక చెట్టుని. ఆ చెట్టు మహావృక్షం అయిపోవడం, ఈ విధంగా ఒక చెట్టు ఆశ్రయం అవుతుంది అని చెప్పేసి, అంటే రాజు ఆయన ఈ చెట్టు విశ్రాంతినివ్వాలంటే అంటే ఈ విత్తనము, ఒకప్పుడు ఈ చెట్టు విత్తనం, చిన్న విత్తనం. అప్పుడప్పుడు అంటున్నాం ఓడల మర్రి దగ్గరలో ఉంది, హైదరాబాద్ మర్రి, అది ఎంత ఒక చిన్న విత్తనం. ఆ మర్రి చెట్టు ఇచ్చే అంత పెద్ద వృక్షం. అది ఏదైనా కానీ, టేకు చెట్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. యేసు జీవితంలో గొప్పగా పనిచేస్తే, అంటే ఆ అద్భుతాలు చేయడం ద్వారా ఆయన మరణములో ఇంకా ఎక్కువగా దేవుడు ఏమా శక్తిని చాటాడు. సిలువను చూసి అంటే మరణించాలి. కానీ ఈరోజు లోకం ఏమంటుంది, చూడనట్టుగా చేయమంటుంది. పనికి వెళితే అప్పుడప్పుడు నా సన్నిహితులు కూడా అంటూ ఉంటారు, ఎందుకంత పగలబడి చేయి. అందరూ కూడా లోకము తీరు ప్రియ సహోదరి సహోదరులారా. కొంతమంది తమను తాము కూడా బ్రతికించడానికి లక్షలాది మంది చనిపోతారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రేమ కఠినం అండి, తెలుసా మీకు? ప్రేమించే ప్రేమ కఠినం, ప్రేమ భయంకరం కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది. కుటుంబాన్ని భరించడం కష్టం, సంబంధాలు కష్టం అనిపిస్తాయి. కానీ తన జీవితాన్ని వాల్ట్ గారు ఆయన్ని అందరిని పిలిచారు. ఎవరైతే సోవియట్ రష్యా రోమ్ వెళ్ళాడు, చదివాడు. అయితే అక్కడ నాజీ యుద్ధం మధ్య విరుక్కుపోయాడు. 30-40 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చి స్వదేశమే అంటే ఆయన అయ్యాడు. ఎందుకంటే మరణించడం ద్వారా ప్రియులారా, అదే ఆయన జీవించడం అయ్యాడు. ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఫలభరితం. నువ్వు ఎప్పుడైతే పెట్టుబడి ఎక్కువ పెడతావో దానికి తగ్గట్టు సాధారణ సిద్ధాంతం. ఈరోజు చాలామంది మాకు కూడా ఐడెంటిటీ ఉంది, ఆడవాళ్ళకు. కొంతమంది స్వీయ వ్యక్తీకరణలోనే తమ అస్తిత్వం అని అనుకరించడంలోనే అవుతుందని మరిచిపోతున్నారు. ఉత్తమ జీవితం స్వీయ త్యజించడంలో మనము ఇతరులము భాగ్యవంతులము అవుతాము. ప్రైజ్ ది లార్డ్. ఇతరులము జీవించడం గురించి కూడా భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. మరణ రిస్క్ తీసుకొని వాడు వెంట ఉంటుంది. మరణించడం త్యాగంతో కూడుకున్నది. మరణం తనకి బాధాకరం అనిపించింది. అందుకనే గెత్సేమనే తోటలో రక్తచ్చు, కానీ నీ మహిమపరచు, నీ చిత్తము. మనం అంటే ప్రభు ఒకటే చెప్తున్నాడు, తర్వాత చూడు, ఎత్తునపడు, శ్రమపడు, అవమానపడు, మరణించు చివరికి, కానీ నీకు ఫలితం నేను చూపిస్తానంటున్నాడు. ప్రియులారా, యేసు అడిగింది ఏంటి? మరణము నుండి తప్పించమని కాదు, ఇంకా పునరుత్థానం ఇవ్వు నాయన అని అడగలేదు. ఎందుకనంటే యెహోవా దేవుడు సజీవుల దేవుడు కాబట్టి పునరుత్థానం తప్పకుండా ఇస్తాడు. సజీవులకు దేవుడు ఆయన. మార్కు సువార్త 12:18-27 మనం చదువుతూ ఉన్నాం. అయితే మనకు తెలుసు, రాబోవునది యథార్థము కన్నా ఎక్కువగా కలవరపెట్టును. అవును ప్రియులారా, చాలామంది భయపడుతూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవడానికి. ఎందుకో తెలుసా? ఊహించుకుంటారు. హెబ్రీయులకు రాసిన 5:7-9 వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రభువు కూడా అలాంటి భయానికి గురయ్యాడు. కానీ యేసు తన ప్రాణాన్ని ఇవ్వడానికి దేవునికి ఇష్టమని తెలుసుకొని నేను అప్పగించుచున్నాను నా ఆత్మను అన్నాడు. ఓ దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచిదివి, అయినా కానీ తండ్రి నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను, ఆమేన్ అన్నాడు. అక్కడ సాక్షులు ఈయన నిస్సందేహంగా దేవుని కుమారుడే అన్నారు. ప్రియులారా, మానవత్వంలో యేసు విధేయతను నేర్చుకున్నాడు. విధేయత యేసుని సిలువ వేసింది. ఆ విధంగా
దేవునికి సమర్పించుకున్నాడు. విశ్వసించడం అంటే అవును ఆమేన్ అని చెప్పడం. మరి నువ్వు చెప్పగలుగుతావా దేవునికి ఆమేన్ అని? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది, ఇంత శ్రమ పడాలా? కానీ దేవుని కొరకు మార్టిన్ లూథర్ చెప్పాడు కదా, దేవుని చిత్తము కొరకు, ప్రజా శ్రేయస్సు కొరకు, నీ కుటుంబము కొరకు, దేవుని చిత్తము కొరకు, నీ కుటుంబము కొరకు, దేవుని చిత్తము కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు. తపకాలంలో మనము కూడా నిత్యము మరణించుట ధ్యానించాలి ప్రియులారా. యేసు మరణపు లోయకుండా మనకంటే ముందుగా ఆ త్రోవలో వెళ్ళాడు. భయపడాల్సిన పని లేదు. కానీ ఈరోజు పని చేసేవాళ్ళు తక్కువ, పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువ. కొంతమందికి సిగ్గు లేదు. ఎందుకో తెలుసా? వేరే వాళ్ళు కష్టపడి గేదెను పెంచి గడ్డి వేసి, గడ్డి కోసి వేసి అన్నీ చేసి పాలు మేగడ అది పెరుగు పెడితే వచ్చి మేగడ తింటారు. నువ్వు కూడా అలాంటి వాడివేనా? అంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని, ఆ పేరుని కొట్టుకొని పోయే రకాలు చాలామంది ఉన్నారు ఈరోజు. సరే, ఈరోజు ఒక స్త్రీ అసలు తన పేరు గురించి కూడా, తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా పెద్దగా ఇష్టపడలేదు చెప్పడానికి. ఆమె పేరే హెమెట్, పీస్ పిల్గ్రిమ్ అంటారు. ఆమె శాంతి యాత్రికురాలు. 25,000 మైళ్ళు నడిచిందంట అమెరికాలో. నడిచి ఒకరోజు ఒక యువకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏంటంటే శాంతి గురించి బోధిస్తూ వెళుతూ ఉంది. అక్కడ ఆ యువకుడు కొంచెము డిప్రెషన్లో ఉండి ఆమెను కొట్టాడు, చావగొడుతున్నాడు. కానీ ఆమె కారుణ్యాన్ని కురిపించింది. ఆ కారుణ్యంలో చూశాడు ప్రేమని. ఆయన ద్వేషాన్ని ప్రేమతో నింపింది. కొట్టడం ఆపి ఆ యువకుడు ఏడ్చాడట. అప్పుడు ఈమె అంటుంది చాలా గొప్ప మాట, ఆ యువకుడు మారిన దానితో పోలిస్తే నేను తిన్న దెబ్బలు ఏ పాటివి? ప్రియులారా, ఇది మనం గమనించాలి. మన కుటుంబం కోసం కష్టపడ్డప్పుడు, త్యాగం చేసినప్పుడు, సంఘం కోసం, సంస్థ కోసం, వ్యవస్థ కోసం, సిద్ధాంతం కోసం మన కష్టాలు ఏ పాటివి అని మనం అనుకోవాలి. అందుకని ఆమె ఎప్పుడు కూడా చెడును మంచితో, అసత్యాన్ని సత్యముతో, ద్వేషాన్ని ప్రేమతో జయించమని, ఇది శాంతి మార్గం అని బోధించేది. మనము త్యాగాలు చేయాలి. దేవుణ్ణి అనుసరిస్తే కొన్ని మనం కోరుకోకుండానే కొన్ని వస్తాయండి కష్టాలు. మీదకు వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. బాధ్యత. కొంతమందిని కోల్పోవాలి. వారి నిర్ణయాలను గౌరవించాలి. ఒక ఉదాహరణకి పిల్లలు దూరంగా వెళ్ళిపోతారు, తప్పదు. త్యాగాలు చేయాలి. మన జీవితంలో కూడా చివరికి వదిలిపెట్టాలండి. ఈ నుంచి పరలోక జీవితం వెళ్ళాలంటే, నిత్య జీవితానికి వెళ్ళాలంటే, ఇక్కడ అన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ జీవితం నుంచి పైకి వెళ్ళాలంటే మనం కూడా త్యాగాలు చేయాలి నిత్య జీవితం కోసం. క్రీస్తును అనుసరించడానికి ఏమి త్యాగం చేస్తున్నావు నీవు? ఈ తపకాలంలో ఆలోచన చెయ్యి. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు ఏమంటున్నాడు? మరణం గురించి మాట్లాడొద్దంటున్నాడు. సైతాను చీపు అన్నాడు ప్రభువు. మరి ఈరోజు వివాహంలో, మానవ సంబంధాలు విషయంలో, మన నమ్మకాలలో, ఆశలు, కలలు, ఉద్యోగము, ఆరోగ్యము, విశ్వాసము, వీటన్నిటిలో మరణించాల్సి ఉంటుంది. కుటుంబం కోసం మరణించాల్సి ఉంటుంది. మరణాన్ని వద్దంటే జీవాన్ని వద్దంటున్నట్లే. నేను భయపడకూడదు, ఏదో బ్రతుకుదాంలే, నిలువెచ్చని జీవితం కాదు. ఒక అడ్వెంచర్ కోసం, ఒక సాహస యాత్ర కోసం ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే మనము కూడా గోధుమ గింజలే. గోధుమ గింజ భూమిలో పడి నశించితే అది విస్తారముగా ఫలించును. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుడు, జనితైక పుత్రుడును, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని కింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను.
పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రులను బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం మన తండ్రి దేవుని, ఆయన యేసు ప్రభుని మొర ఆలకించాడు. మన మొర కూడా ఆలకిస్తాడు. ఆ ప్రభుని వేడుకుందాం. మొట్టమొదటిగా శ్రీసభ కొరకు శ్రీసభ పాలకులు పోప్ ఫ్రాన్సిస్ గారు దేవుని బాటల్లో నడిచి అనేక మందికి మాతృకగా ఉంటున్నారు. వారి నిమిత్తం మనం దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ, ఇంకా రానున్న దినాలలో ఉత్తేజపూరితంగా ఈ లోకములో సిలువలు మోయాల్సి వచ్చిన ముందుకు వెళ్ళే శక్తిని దయచేయమని, పీఠాధిపతులను గురువులను ఆశీర్వదించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనను ఆలకించండి. ఈరోజు మనందరం కూడా దేవుని వాక్కుని మన జీవితాల్లో అన్వయించుకునేలాగా శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము బలహీనులము, ఒళ్ళు దాచుకునే వారము, భయపడుతున్నాము, రిస్క్ తీసుకోలేకపోతున్నాము. కానీ మరణించందే జీవము లేదని చెప్తూ ఉన్నావు. నీవు మాతృక చూపించావు. మాకు శక్తిని దయచేయి. ముఖ్యంగా ఈ దివ్యవాణి చూసే అనేక కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేక వ్యక్తుల జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. భయంతో వణికిపోతూ ఉన్న వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. విసిగి వేసారిపోయిన వారిని, త్యాగాలలో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్న వారిని, విరామము లేని వారిని, ఎంతోమంది తల్లులను, తండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, వారి కుటుంబాల కోసం, అదేవిధంగా దేశం కోసం ప్రభువా, కొంతమంది ద్వారానే మేమందరం బ్రతుకుతున్నామన్న సత్యాన్ని మేము గుర్తించి మేము కూడా దాంట్లో భాగమయ్యే భాగ్యాన్ని దయచేయమని, మమ్మందరిని ఆశీర్వదించి మార్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దివ్యవాణి టీవీ దాతలందరినీ ఆశీర్వదించమని అడుగుదాం. దాతృత్వం అనేది ఇవ్వడంలోనే జీవితం ఉందని చెప్పి, ఇవ్వడంలోనే భాగ్యవంతులమని చెప్పి ప్రభు సెలవిచ్చారు. మరి ఈ బిడ్డలు ఆ సత్యాన్ని తెలుసుకొని దేవునిచే ఆశీర్వదించబడులాగున యేసు ప్రభుని ఏ విధంగానైతే లేవనెత్తి మహిమపరిచాడో అదేవిధంగా ఈ బిడ్డలను కూడా మహిమపరచలాగిన వారి జీవితాలలో వారికి కావలసింది దయచేయలాగున. మరి ఇంకా రాబోయే దినాలలో ఈ దివ్యవాణిని ఆదుకునే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, పేరు పేరున దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కరోనా కాలంలో దేవుడు మనందరినీ కాచి కాపాడమని, అనేక విధాలుగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యవస్థలు మరి దీనికోసం కష్టపడి కావలసిన వ్యాక్సిన్ ఇచ్చి రానున్న దినాల్లో మరొకసారి మహమ్మారి గురి కాకుండా చేసే విధంగా దీవించమని, మరి ఈరోజు మన దేశంలో శాంతి సమాధానాలు, ఎలక్షన్లు జరుగు చోట మరి మంచి నాయకత్వాలు వచ్చులాగున ప్రభు ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులను చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా ఇప్పుడు నీ మనస్సులో దేవుని ప్రార్థన చేయి. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా
కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరించుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరించుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించునట్లు దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటిని యందు మనస్సులను కేంద్రీకరించక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నాము. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతాన్ని పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని
నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దివ్యవాణి టీవీ ముందు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రభు. ఆయన మరణ పునరుత్థాన పరమరహస్యాలలో పాల్గొనే మనం, నీవు కూడా మరణిస్తూ ఉన్నట్లయితే ప్రభువు కేకలతో, పెడబొబ్బలతో, ఏడ్పులతో ఆయన ప్రార్థన చేశాడు. మరణించడం త్యాగపూరితం. మీరు కూడా ఏడుస్తున్నారా? నీవు కూడా బాధపడుతున్నావా? త్యాగం చేస్తూ ఉన్నావా? ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే త్యాగం. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సమయంలో ఆయన మరణంతో మనం కూడా సమర్పించుకొని మరి ఆయన శరీర రక్తాల ద్వారా పునరుత్థానాన్ని మనం పొందబోతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభుని అడుగు, ప్రభువా నన్ను మహిమపరచు నాయన, నేను పడే కష్టాలకు మహిమను ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేయి. మీ బిడ్డల విషయమై ప్రార్థన చేయి, నీ భర్త భార్య విషయమై ప్రార్థన చేయి. బిడ్డా, నీ కష్టంగా ఉంది కదా, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది కాడి తీసివేసి వెళ్ళిపోవాలని. చేతులెత్తి, రెండు చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను పునరుత్థాన శక్తితో నింపు నాయన, నేను పడే కష్టాన్ని తండ్రి భరించే శక్తిని దయచేయి, దాని ఫలితం నాకు ఇవ్వు నాయన. ప్రభు అంటున్నాడు, నశించితే విత్తనము భూమిలో పడి నశిస్తే అది విస్తారముగా ఫలించే శ్రమనుగా నా శ్రమను దీవించిన ఆయన, కష్టాన్ని దీవించిన ఆయన. ఒళ్ళు దాచుకోకుండా త్యాగముతో ప్రేమతో ముందుకు వెళ్ళే శక్తిని, ఇంకా ముందుకు వెళ్ళే శక్తిని, నా పొరుగు పందాన్ని ముగించే వరకు వెళ్ళే శక్తిని దయచేయమని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్ని కీడులను మమ్ము రక్షించము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కించక నీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దేవి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. ఎంతో త్యాగముతో, ఎంతో తగ్గింపుతో మాలో నివసించి మాతో ఉండాలని అప్పరసములో వేయించేయు దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, ఐక్యమునకు గురుతుగా ఉన్న ఈ దివ్య సంస్కారములు
నీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో యేసుక్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా మీకు వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా మీకు అభివందనం. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా మీకు స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా మీకు స్తోత్రము. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా మీకు జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి మీకు వినయాంజలుడు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలే నడుచు భాగ్యాన్ని మాకు ఇవ్వండి. కార్మిక కర్షకులకు వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్యమరణము పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియులారా, వచ్చే ఆదివారము మీ అందరికీ తెలిసినగా పవిత్ర వారం. ఈ 21 తర్వాత 28వ తారీఖు మరి అందరూ గమనించండి. ఆ రోజు ఉదయం 6 గంటలకి పూజ ఉంటుంది తప్పనిసరిగా. 7 గంటల నుండి 9 గంటల లోపు అవకాశం ఉంటే లైవ్ కార్యక్రమాన్ని కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మరి కరోనా ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి హైదరాబాద్లో అది క్యాన్సిల్ చేయబడింది. ఇంకెక్కడైనా అవకాశం ఉంటే చేస్తాము. మరి 9 గంటల నుండి కూడా దివ్య బలి పూజ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీకు ముందుగానే చెప్తాం. మధ్యాహ్నం 12 గంటలకు తప్పనిసరిగా, మరి అట్లాగనే సాయంత్రం 6 గంటలకు కూడా ఈ దివ్య బలి పూజలు లైవ్ ప్రసారాలు ఉన్నాయి. పవిత్ర వారంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి పవిత్రంగా, ఎందుకంటే ఈ పాస్కా పరమరహస్యం మన జీవిత విధానం, మన జీవితానికి అర్థం పరమార్థాన్ని చేకూరుస్తుంది. ఆ పాస్కా పరమరహస్యాన్ని అర్థం చేసుకునే శక్తిని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థిద్దాం. అట్లాగనే సోమ, మంగళ, బుధ వరకు కూడా ఈ 40 రోజులు ఈ సాయంత్రం పూజలు అట్లాగనే ఘంటారాధనలు కొనసాగుతాయి. మీరు కూడా పాల్గొనండి. ఘంటారాధనలు అర్పించే వాళ్ళు అర్పించవచ్చు. అట్లాగనే పవిత్ర గురువారం నుండి శుక్రవారం, శనివారం అట్లాగనే ఈ 3 రోజులు త్రిదినాలు మీకోసం లైవ్ వైజాగ్ నుండి లైవ్ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఫాలో అవ్వండి స్క్రీన్ మీద టైం టేబుల్. అట్లాగనే ఆదివారం రోజున లైవ్ కార్యక్రమాలు బయట నుంచి ప్లస్ ఇక్కడి నుంచి పూజలు ఉంటాయి. అవి కూడా మీకు తెలియచేయబడతాయి. దయచేసి గమనించండి. మరి కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేద్దాం, జాగ్రత్త పడదాం. మరి అదేవిధంగా మరి మీ దివ్యవాణిని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే దివ్యవాణికి ఎలాంటి సహాయం ఎక్కడి నుంచి లేదు. ముఖ్యంగా ఈ సమయంలో మీరే దాన్ని దేవుని ప్రేరణతో ఆదుకున్నారు. మరి మీ సహాయం అవసరం. 2 చేపల 5 రొట్టెల ద్వారా, అదేవిధంగా చాలామంది అలా చేయలేని వాళ్ళు డొనేషన్స్ పంపిస్తూ ఉన్నారు. చాలా మంచిది. అట్లాగానే మరి దివ్య పూజలు పెట్టించుకుంటున్నారు. ఈ 3 మార్గాల ద్వారా
ఎక్కువ మంది 2 చేపల 5 రొట్టెల్లో భాగమైతే మాకు కూడా ఒకంత సులభంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఒక సినిమా సిద్ధం చేస్తున్నాం మానవ సంబంధాల మీద. అట్లాగానే 2-3 సీరియల్స్ కూడా మీకోసం తీసుకొస్తున్నాం. పునీత అల్ఫోన్సమ్మ గారి మీద, పునీత మరియాం తెరేజమ్మ గారి మీద, ఇంకా అనేక కార్యక్రమాలు మీకోసం. మన కార్యక్రమాలు కూడా మెరుగుపరచడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం. రాబోయే దినాలలో 5వ సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా మీకు కార్యక్రమాలు తెలియచేస్తాం. కాబట్టి మీ వంతు కూడా భాగస్వామ్యం అవ్వండి. తప్పనిసరిగా ఆ దేవుడు మనల్ని దీవిస్తారు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయా, నీ జీవమును పొందాలంటే కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు కరిగించు రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. యేసు 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 కరిగించు రూపునరించు, నీలాగ నన్ను మార్చు, నీలాగ నన్ను మార్చు.